హాయ్ అండి. ఇన్ని రోజులకి మా అత్త కోరికైతే నేను నెరవేర్చేశాను. మా అత్తకి నేను చేసే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా దగ్గరికొచ్చిన ప్రతిసారి నేను చేసే చికెన్ బిర్యానీని అడిగి మరీ చేపించుకుంటుంది. ఆమె తిన్న ప్రతిసారి చెప్పే మాట ఒక్కటే, మన ఫ్యామిలీ మొత్తం మన ఊరికొచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇలా బిర్యానీ చేయాలి చూడు అనేది. సో ఈసారి అందరం కలిసి వచ్చాం కదా అనేసి 2.5 కిలో చికెను అండ్ బిర్యానీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టేసింది మా అత్త అయితే. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసా. కాస్త భయమేసింది ఎందుకంటే ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ముగ్గురు నలుగురికంటే ఈజీగా చేసేస్తే, కానీ ఈసారి 11 మందికి కదా, వాళ్ళకి నచ్చుతుందో లేదో, అన్నీ కరెక్ట్గా సరిపోతాయా, టేస్ట్ ఎలా ఉంటుందో అని కొంచెం భయమేసింది. మా అత్త మాత్రం ఏం కాదులే నువ్వు చేసేయంది. ఇక కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసేసాను. ఈ మధ్య నేను చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు మీద ఉండే మీగడను వేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఆ ఫ్లేవర్ బాగా నచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బిర్యానీని దమ్ పెట్టేశాక ఇల్లు మొత్తం గుమగుమలు. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మా బావ వాళ్ళైతే మండీ స్టైల్లో పెద్ద ప్లేట్లో పెట్టుకొని తింటామనేసి పెట్టుకుంటున్నారు. నేనైతే వాళ్ళ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక అందరూ తింటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నా మీద నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకేం పర్లేదు, ఈసారి ఎంతమందికైనా నేను అవలీలగా వండేయగలను అనిపించింది నాకైతే. వాళ్ళు అలా ఆస్వాదిస్తూ తింటుంటే నా కడుపు అయితే నిండిపోయిందనమాట. ఇంతకంటే ఇంకేం కావాలి? మన వాళ్ళు ఇష్టంగా తింటూ మనల్ని పొగుడుతూ ఉంటే మనం పడ్డ కష్టాన్ని మొత్తం మర్చిపోతాం కదా.